యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని దావీదు కీర్తనలో 15వ అధ్యాయంలో వివరించబడింది. దేవుని సన్నిధిలో నివసించగలిగేవారు అపవిత్రులు, పాపులు కాదు గానీ తన హృదయాన్ని కడుక్కునేవాళ్ళు, పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించేవాళ్ళు, ఆయన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. అట్టివారే కదా ఆయన గుడారంలో నివసింపదగిన వాళ్ళు అని దావీదు ఇక్కడ వివరిస్తున్నాడు. అంతేకాదు అటువంటి వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే యథార్థంగా ఉంటుంది, నీతిని అనుసరించి నడుస్తారు. అంతేకాదు అబద్ధములాడరు, కొండెములాడరు, ఇతరులకు కీడు చేయరు, నిజమే పలుకుతారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. పొరుగువాని మీద నింద మోపరు, అసహ్యంగా ఉండరు, ఇతరుల దృష్టికి అసహ్యంగా ఉండరు. అంతేకాదు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తారు, అటువంటి వారిని ప్రేమిస్తారు అని ఇక్కడ కీర్తనల 15వ అధ్యాయంలో వివరింపబడింది. అంతేకాదు వారి ద్రవ్యాన్ని వడ్డీకివ్వరు, లంచం పుచ్చుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారు ఎన్నటికీ కదల్చబడక దేవుని సన్నిధిలో నిత్యం ఉంటారు.